నీవు పలికితే నాకు మేలయా. అందరు చెప్తాం, ఒక మనిషి మాట్లాడితే ప్రయోజనం లేదు, వారి వెనకాల నుంచి వస్తున్న పరిశుద్ధాత్మ స్వరం మనకు వినబడాలి. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. చెప్దామా? నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి, నాతో మాట్లాడు నీవే మయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. పాడదామా? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో కుడి చేయి పైకెత్తి స్వరమెత్తి, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. ప్రతి ఒక్కరు స్వరమెత్తి చివరిసారి, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే నీవే మాట్లాడు. నీ దాసురాలి ముఖాంతరములో నుండి నీవే మాట్లాడుమయ్యా, ఆత్మ ద్వారా నీవే మాట్లాడుమయ్యా. Holy Spirit of God, we invite your presence. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. Thank you for your beautiful presence in this place. ఈ స్థలములో మీ అద్భుతమైన ప్రసన్నత కొరకు మీకు వందనాలు. You have brought us, Lord, to bring a revival, prayer revival. ప్రార్థన ఉజ్జీవం కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి నడిపించారు. Thank you for your servant who has done the ministry, Lord Shastri Garu and his son Israel Shastri Garu. ప్రభువా, ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేసిన మీ దాసులను బట్టి, మరి శాస్త్రి గారిని బట్టి, వారి కుమారులు మరి ఇజ్రాయెల్ గారిని బట్టి మీకు వందనాలు. I bless all the people who are gathered here in the name of Jesus. యేసు నామము పేరిట ఈ స్థలములో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. I set my feet and bless this church in Jesus name. ఈ స్థలములో అడుగుపెట్టి ఈ స్థలములో ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘాన్ని దీవిస్తున్నాను మీ నామంలో. Jesus, you take all glory. యేసయ్యా, మీరు మాత్రమే మహిమ పొందుకొందురు గాక. You speak to people, Lord. నీ ప్రజలతో మీరే మాట్లాడండి. You deliver them, Lord. వారిని మీరే విడిపించండి. You touch them, Lord. నీవే వారిని తాకండి. You heal them, Lord. వారిని స్వస్థపరచండి. Because you are the savior. ఎందుకంటే నీవు రక్షకుడవు. You are the healer. నీవు స్వస్థపరచువాడవు. You are the deliverer. నీవు విడిపించువాడవు. You are the anointed. నీవు అభిషక్తుడవు. You do your work in this place, ఈ Lord. స్థలములో మీ కార్యములు మీరు జరిగించుదురు గాక. And take all glory, Lord. సమస్త మహిమ మీరే పొందుకొందురు గాక. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. దేవుని ప్రజలందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. కూర్చోండి. దయచేసి అందరికీ వచ్చేయండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారు? ఎక్కువ సంతోషంగా ఉండే రెండు చేతులు ఎత్తండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. It is such a joy in the presence of God. దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంటుంది కదా. పక్క వ్యక్తితో చెప్పండి, ఇట్స్ గుడ్ యు కేమ్ టుడే. పక్క వారికి చెప్పండి, మీరు రావడం చాలా మంచిదని చెప్పండి. ఈరోజు మీరు రావడం చాలా మంచిదండి కదా. రావడం చాలా మంచిది. God is going to move in this place. కారణం ఏంటంటే దేవుడి స్థలంలో కదలాడబోతున్నాడు. He is going to do miracle through prayer. ప్రార్థనల ద్వారా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. Amen. ఆమేన్. He is a prayer answering God. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు
ప్రార్థనను ఆలకించువాడు. అందరూ చెప్పండి, చెప్పండి ఆయన పేరు. ప్రార్థన ఆలకించువాడా. ఆలకించువాడా. ఆమేన్. ఆమేన్. సకల శరీరము నీ సన్నిధికి వస్తుంది. ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని అంటది. ఆమేన్. ఆమేన్. So we are all there to request, place our request to God. మరి మనం ప్రతి ప్రార్థన అవసరతను ఆయన దగ్గర మనం పెట్టొచ్చు. Sister, when you were worshipping, చాలా సన్నిధి, బ్యూటిఫుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సిస్టర్ ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు అద్భుతమైన దేవుని యొక్క సన్నిధి అనుభవం మనం అనుభవించాం. మనకు అదే కావాలి, ముఖ కాంతి కదా. మరి ఆయన ముఖ కాంతి మనకు బలం కదా. Just sit. Moses said, show me your glory. మోషే అంటాడు కదా, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. In the morning I wash my face and I say, fill me with your glory. ఉదయకాలం నేను మొహం కడుక్కున్న తర్వాత ప్రభువా నీ మహిమతో నన్ను నింపుమని అడుగుతాను. ఫెయిర్ అండ్ లవ్లీ కావాలంటే వేయచ్చు. You can use fair and lovely, but no fair and lovely, no cream can replace the anointing of God. మీ ముఖానికి ఒకవేళ ఫేర్ అండ్ లవ్లీ మీరు పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మరి దేవుని యొక్క మహిమతో ఏ ఫేర్ అండ్ లవ్లీలు పనికిరావు. We need the presence of God. ఎందుకంటే దేవుని యొక్క ముఖ కాంతి, ఆయన సన్నిధి మనకి ఎంతో గొప్పది. From Hyderabad he said, let your presence come to this place. హైదరాబాద్ నుంచి మేము వచ్చేటప్పుడు ప్రభువా మాతో పాటు మీ సన్నిధి రావాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆమేన్. ఆమేన్. ఆయన సన్నిధి కావాలి, ముఖ కాంతి కావాలి. We need his glory. ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతి మనకు కావాలి. Today Jesus is going to touch many people ఈ here. రోజు ఈ స్థలంలో ఉన్న అనేక మందిని దేవుడు తాకబోతున్నాడు. ఎవరైనా గట్టిగా ఆమేన్ చెప్పండి. That's why Satan was attacking little. There's going to be a great move here. మరి సాతానుడు కొంచెం బలహీనపరచడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. Amen. Amen. Receive it in Jesus' name. యేసు నామములో అది పొందుకొందురుగాక. అన్ని you have to receive it with faith. చూడండి, మనం దేవుని యొక్క వాక్యం మాట్లాడేటప్పుడు విశ్వాసంతో ఆ వాక్యాన్ని పొందుకోవాలి. మా చేతిలో మ్యాజిక్ లేదండి. You receive it with faith from the Lord. మా చేతుల్లో మా మాటల్లో మ్యాజిక్ లేవు, మంత్రాలు తంత్రాలు లేవు, విశ్వాసంతో స్వీకరించడమే. Say, Lord, speak to me. అందరు చెప్పండి, ప్రభువా మాతో మాట్లాడండి. చెప్పండి, నాతో నాతో మాట్లాడదేవా, మాట్లాడండి ప్రభువా. నన్ను దర్శించండి, నన్ను దర్శించు నీ ప్రభువా. ముఖ కాంతి నీ ముఖ కావాలండి. కాంతి మాకు కావాలి. యేసయ్యా. యేసయ్యా. ఓ హల్లెలూయా. Amen. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యకి చప్పట్లు కొట్టి సరే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేయర్ బ్రింగ్స్ రివైవల్. ప్రార్థన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది. ప్రేయర్ చేంజెస్ యువర్ ఫేస్. ప్రార్థన నీ ముఖాన్ని మార్చేస్తుంది. Prayer has so many miracles to happen in your life. మీ జీవితంలో ప్రార్థన అనేకమైన అద్భుతాలు జరిగించడానికి కారణమవుతుంది. I am led to the Acts of the Apostles chapter 1:14. అపోస్తల కార్య గ్రంథము మొదటి అధ్యాయంలోని వాక్యం నా మనసులోనికి వచ్చింది. 14th verse. 14వ వచనంలో When they 120 people they gathered together and prayed. 120 మంది మేడగదిలో వారు కలిసి ప్రార్థన చేయడానికి కూడి వచ్చినప్పుడు, ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు? 10 రోజులు. 10 రోజులు. She knows. 10 రోజులు. 10 days they were in the lockdown. They were praying for the Holy Spirit to come. 10 రోజులు వారు లాక్డౌన్ లాగా ఒక దగ్గర కూడుకొని బయటికి వెళ్ళకుండా ఏది సంబంధం లేకుండా ప్రార్థించడం మొదలుపెట్టారు. Matthew chapter 6 you have to read. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని చదవాలి. When you pray, you go to your room, close the door and then speak to your heavenly Father in secret. He will reward you openly. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున్న మీ తండ్రికి మీరు మొరపెట్టాలి అని అంటాడు. Today, you have to buy Muddu Bidda. You have to read this, everybody. దేవుని ముద్దు బిడ్డ అని తెరిసా పాల్ గారి యొక్క జీవిత సాక్ష్యం పుస్తకం చదవాలి మీరు. All the books are very powerful, brother said. బ్రదర్ చెప్పినట్టుగా అన్ని పుస్తకాలు కూడా ఎంతో I శక్తివంతమైనవి. have written 2 books on prayer. ప్రార్థన గురించి 2 పుస్తకాలు నేను రాయడం And జరిగింది. this Anudina Vagdanalu is for every family. అనుదిన వాగ్దానాలు అనే ఈ యొక్క పుస్తకం ప్రతి కుటుంబం కూడా తప్పనిసరిగా మీరు చదవాలి. Every day with family, after the Bible, you have to meditate till Jesus coming. పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ప్రతి దినం కూడా కుటుంబంగా క్రీస్తు రాకడ వరకు కూడా మరి మీరు కుటుంబంగా ధ్యానించవలసిన పుస్తకం ఇది. Then God will do new things in your life. మీ జీవితంలో దేవుడు నూతన క్రియలను జరిగిస్తాడు. ఎంతమందికి ఇష్టం నూతన కొత్త క్రియలు? అంటే ఎంతమందికి ఇష్టం అండి? కొత్త కొత్త అంటే అందరికీ కొత్త ఇష్టం. అంటే ఇష్టం కదా. Amen.
Heavenly Father wants you to be new in అయితే everything. పరలోకపు తండ్రి కూడా మనం అన్ని విషయాల్లో కూడా ఇప్పటికప్పుడు నూతనంగా మార్చబడాలని ఆయన You ఇష్టపడుతున్నాడు. are a new creation in మీరు Christ. క్రీస్తులో ఒక నూతన సృష్టి. A new creation should have new thinking. నూతన సృష్టి అయిన వారు నూతన ఆలోచన కలిగి ఉండాలి. చెప్పండి నూతన ఆలోచన. చెప్పండి నూతన ఆలోచన. Jesus said in Matthew chapter 6:25. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, You don't worry about what shall you eat, what shall you drink, what shall you put on. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోందు మీరు చింతించొద్దు. You just look at the birds of the air. ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. They neither sow nor reap. అవి విత్తవు పంట కోయవు. But you have to do something. అయితే మీరు లోకంలో ఉన్న వారిలాగా చింతించొద్దు, కానీ మీరు పని చేయాలి. You have ఒక పని చేయాలి. చెప్పండి పక్క వ్యక్తితో. చెప్పండి మీరు పని చేయాలని చెప్పండి. దేవుని బిడ్డలు ఒక పని చేయాలి. దేవుని బిడ్డలకు పని చేయాలి. Seek first 6:33. 6వ అధ్యాయం 33వ వచనంలో మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి. The greatest success in prayer is giving first place to Jesus. చూడండి, మన జీవితంలో ప్రార్థనలో మనం పొందుకునే ఒక గొప్ప విజయం ఏంటో తెలుసా? మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తేనే మనకు గొప్ప విజయం వస్తుంది. So 2 books are there, powerful books. పరలోకమందున్న తండ్రి, Jabez prayer. పరలోకమందున్న మా తండ్రి, ఎబ్బేజు ప్రార్థన అనే ఈ రెండు ప్రార్థనకు సంబంధించిన పుస్తకాలు ఎంతో శక్తివంతమైనవి. మీ ప్రార్థన జీవితాన్ని మార్చేస్తాయి. I can preach only for 1 hour, so you read all the books and get blessed. నేను ఒక గంట సేపు ప్రసంగం చేయగలను, మరి అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కనుక మీరు ఇలాంటి ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుట ద్వారా ఇంకా ఎక్కువగా పొందుకుంటారు. In 1992, I and my husband gave our life to the Lord. 1992వ సంవత్సరం నేను నా భర్త గారు మా జీవితాన్ని యేసుకి We సమర్పించాను. are from Catholic background. I was in the convent, a nun, and I didn't know anything from the Bible. మేము క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం. నేను క్యాథలిక్గా ఉండి నేను ఒక నన్గా సిస్టర్గా ఉన్నాను. మరి బైబిల్లో నాకు ఏం తెలియదు అప్పుడు. I didn't know a verse. Where is 23 Psalm only? 23వ కీర్తన ఎక్కడుందంటే కూడా దొరకదు నాకు. Such a person, Holy Spirit came into me and he is helping me to write 20 spiritual books. అలాంటి వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు తన ఆత్మ చేత అభిషేకించి ఈరోజు ఆత్మ సంబంధమైన 20 పుస్తకాలు రాయడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ చెల్లించండి. ప్రభువుకి మహిమ. ప్రభువుకే మహిమ కలుగును గాక. Amen. Amen. When you are filled with the Holy Spirit, God can do anything in your చూడండి, life. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు మీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలనైనా So జరిగించగలడు. there's a book, ఆత్మలో ఉన్న శక్తి. ఆత్మలో ఉన్న శక్తి గురించిన పుస్తకం You ఉంది. have to receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలి. This is blood of Jesus, the sanitizer we use. చూడండి, మనం ప్రతిదినం కూడా మనం అప్లై చేసుకోవాల్సిన శానిటైజర్ యేసు రక్తం. రక్తంలో ఉన్న శక్తి అనే పుస్తకం రాశాను. Amen. Amen. You have to receive from his hand to your hand. ఆయన చేతుల్లో నుంచి మీ చేతుల్లోనికి You have స్వీకరించండి. to receive that blood flowing from his feet to your feet. ఆయన పాదాల్లో నుండి మీ పాదాల్లోనికి ఆ రక్తాన్ని ప్రవహింపజేస్తున్నప్పుడు Receive the పొందుకోండి. blood flowing from his head to your head. ఆయన తలలోని మీ తలలోనికి రక్తాన్ని పొందుకోనండి. అప్పుడు ఇక్కడ సరి అయిన చింత వస్తుంది. అప్పుడు చింత అంతా పోతుంది. Amen. Amen. You will have a positive attitude. సరి అయిన ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. So that is what, everything Holy Spirit made me right. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని కూడా నాకు బోధిస్తూ వచ్చాడు. So Acts chapter 1:14. అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. When they were together, వారు ఏక మనసుతో ఒక దగ్గర కూడుకొని వచ్చినప్పుడు and then they prayed for 10 days. వారు 10 దినాలు కూడా ప్రార్థన చేశారు. Acts chapter 2:1. అపొస్తలుల కార్యగ్రంథము మరి 2వ అధ్యాయం 1వ వచనంలో Then they heard a big sound. అక్కడ ఒక పెద్ద శబ్దం వినబడింది. అందరూ చెప్పండి, పెద్ద శబ్దం. చెప్పండి, ఒక ఇక్కడ శబ్దం వినబడింది. ఇక్కడ జరుగుతుంది. చెప్పండి, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. ఆమేన్. There are some more than 120 people. I think it will happen here also. ఇక్కడ 120 మంది కంటే ఎక్కువనే ఉన్నారు. దేవుడు ఇక్కడ కూడా కార్యం చేస్తాడు. You are going to hear a big sound. ఒక పెద్ద శబ్దం మీకు వినబడబోతుంది. I want to speak about that Elijah. ఎలియా గురించి నేను మాట్లాడగోరుతున్నాను. So they heard a sound. వారు ఒక బలమైన శబ్దం వారు వినబడింది. So your ears are opened. మీ చెవులు తెరవబడతాయి. చెప్పండి, చెవులు తెరవబడతాయి. చెప్పండి, వినడానికి కొరకైన చెవులు తెరవబడతాయి. నూతన సృష్టి should have new ears. వింటున్నారా? నూతన సృష్టి నూతన చెవులు కలిగి ఉండాలి. You should not listen to all the worldly noise. లోక సంబంధమైన మాటలన్నీ కూడా వినుకుంటూ ఉండడానికి కాదు, మన చెవులు ఎప్పుడు తెరుచుకుంటూ You ఉండాలి. should listen to the voice of the Holy Spirit and word of God. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి చెవులు తెరవాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి చెవులు తెరవాలి. And your mouth will be, then what happened
and their mouths were opened. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే వారి నోర్లు తెరవబడ్డాయి. And they started talking in tongues. వారు అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు. Their eyes were opened, they saw tongues of fire. వారి కళ్ళు తెరవబడ్డప్పుడు ఆకాశం నుంచి అగ్ని నాలుకలుగా విభాగింపబడడం చూశారు. ఈ రోజు కొంతమంది కళ్ళు తెరవబోతుంది. ఈ రోజు మీలో కొంతమంది కళ్ళను దేవుడు తెరవబోతున్నాడు. అగ్ని చూస్తారు. Satan has blinded the eyes. చూడండి, సాతాను ఏం చేస్తాడంటే మన కళ్ళకు పొరలుగా అమ్మేస్తాడు, మన కళ్ళు కనబడకుండా మూసేస్తాడు. But when the Holy Spirit comes, your inner ears will be opened. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీ అంతరంగ నేత్రములు తెరవబడతాయి. When the Holy Spirit comes, inner eyes will be opened. పరిశుద్ధాత్ముడు మీలో వచ్చినప్పుడు మీ అంతరంగ నేత్రములు తెరవబడతాయి. When the Holy Spirit comes, you will get a new tongue. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు నూతనమైన మాట, నూతన నాలుక మీకు వస్తుంది. ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం అండి? దేవుడు అలాగే తెరవాలి. Say, fill me with your Holy Spirit. చెప్పండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి. నీ శక్తి నాకు కావాలి. నీ శక్తి నాకు కావాలి. చెప్పండి, నీ అభిషేకం నాకు కావాలి. నీ అభిషేకం మాకు కావాలి నీ ప్రభువా. anointing I want. నీ అభిషేకం మాకు కావాలి ప్రభువా. నీ స్వస్థత నీ కావాలి. స్వస్థత శక్తి మాకు నీ కావాలి. విడుదల కావాలి. మీరు ఇచ్చే విడుదల మాకు కావాలి. God is going to turn your mourning into dancing. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా నాట్యంగా మార్చబోతున్నాడు. Today nobody will go back with sad face. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏడ్చుకుంటూ బాధతో తిరిగి వెళ్ళరు. He is going to make your mourning into dancing. మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చి మిమ్మల్ని పంపిస్తాడు. So many of you have so many here. మీలో అనేకమైన విషయాలు మీ లోపల ఉన్నాయి. ఇక్కడే ఉన్నది చెప్పలేనివా. లోపల చెప్పలేకుండా ఉన్న విషయాలు మీ గుండెల్లో దాగి ఉన్నాయి. బయట నవ్వుతారు కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. బయటికి నవ్వుతున్నప్పటికీ మీ లోపల చాలా విషయాలు ఉన్నాయి. స్త్రీలు స్పెషల్లీ, స్త్రీలకు ప్రత్యేకంగా మరి ఎక్కువగా భారం ఉంటుంది లోపల. But the Lord knows all about you. ప్రభువుకి మీ గురించి అంతా తెలుసండి. Amen. ఆమేన్. I want you to walk with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడవడం నాకు చాలా ఇష్టం. In prayer what happens? ప్రార్థనలో ఏం జరుగుతుంది? In prayer revival comes as in the upper room. మరి మేడగదిలో జరిగినట్టుగా ప్రార్థన చేస్తుండగా ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం చెప్పండి, ఉజ్జీవం చెప్పండి, ఉజ్జీవం. నాకు ఉజ్జీవం రావాలి. నాకు ఉజ్జీవం రావాలి. బ్రదర్స్ కూడా చెప్పండి, ఉజ్జీవం బ్రదర్స్ రావాలి. కూడా చెప్పండి, ఉజ్జీవం రావాలి. We don't have any women's meeting. ఈ బైబిల్ is all for all. చూడండి, పరిశుద్ధ గ్రంథం అందరికీ సంబంధించింది. స్త్రీలకు బైబిల్ ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా బైబిల్ లేదు కదా. So you can also just listen to the word and receive. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, స్వీకరించాలి. So revival comes when you pray together. చూడండి, మీరు కలిసి ప్రార్థించినప్పుడు ఉజ్జీవం జరుగుతుంది. And victory comes when you pray together. నీవు కలిసి ప్రార్థన చేసినప్పుడు విజయం నీకు వస్తుంది. You can read from James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి చదవండి. This morning I want to talk about Elijah's prayer. ఏలియా ప్రార్థన గురించి ఉదయకాలం నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. Because something is happening around us that is same. చూడండి, మరి లోకంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి కదా. నీ చుట్టూ కొన్ని విషయాలు జరుగుతుంది. Amen. ఆమేన్. This is what you receive. మీరు పొందుకోవాలి ఈ మాటను. So you read brother కొన్ని verse. యాకోబు పత్రిక 5 17 18 16 17. సో 5వ అధ్యాయం యాకోబు పత్రిక మరి 16 17 వచనాలు చదువుదాం. 18 వచనాల వరకు కూడా. మీ పాపములను మీరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఆమేన్. ఆమేన్. ఏలియా మనలాంటి స్వభావం కదా, just like us. చూడండి, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. When he prayed, miracle happened in Mount Carmel. అతడు ప్రార్థన చేసినప్పుడు మరి కర్మేలు పర్వతం మీద ఒక మహా గొప్ప అద్భుతం జరిగింది. 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో You can read that 20 onwards, few verses. 20వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు మనం How చదువుదాం. he gets victory over. దేవుడు ఎలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చాడో మనం చూస్తాం. 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబు దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను.
షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, You read 20. 20వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, ఓకే, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లు ఇవ్వడి. వారు వాటిలో ఒకదాని కోసి దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి మరి క్రింద ఏమియు వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏలియా ఒక్కటే, వన్ సైడ్, వన్. Yes. ఏలియా ఒక్కడే ఉన్నాడండి ఇక్కడ. There is one man, Elijah, on one side. ఏలియా ఒక వైపు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. And that side there are 450 and 400, 850. చూడండి, మరి 850 మంది మరి ఇతర ప్రవక్తలు బయట అవతలు ఉన్నారు. But Elijah challenged the people. ఏలియా ప్రజలతో సవాలు చేసి చెప్తున్నాడు. So you keep 2 bulls here. 2 ఎద్దులను ఇక్కడ పెట్టండి. And then you what did he do? He built the broken altars. చూడండి, మరి ఏలియా ఏం చేశాడంటే, ఆయన వంతు వచ్చినప్పుడు పడిపోయిన బలిపీఠాలని తిరిగి మరలా కట్టించాడు. ఆమేన్. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ జీవితంలో పడిపోయిన బలిపీఠం కట్టాలి. నీ కుటుంబంలో పడిపోయిన బలిపీఠం కట్టాలి. ఆమేన్. సో వాట్ ఎవర్ పొరపాటు ఉన్నది, ask Jesus to wash me by your blood. చూడండి, ఒకవేళ మన జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే ప్రభు సన్నిధిలో దేవుని అడగండి, ప్రభువా నన్ను క్షమించండి విషయంలో అడిగి ప్రార్థన చేయాలి. And then when you build the altar, అప్పుడు మీరు పడిపోయిన బలిపీఠాలని మీ పొరపాట్లన్నిటిని తిరిగి కట్టిన తర్వాత then what happened? అరే అప్పుడు జరిగింది ఏంటి? అక్కడ Baal's people were crying, Baal answer us. బయలు ప్రవక్తలు కూడా వారు మొర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏదో చేస్తున్నాడు, అయ్యా మాకు జవాబు ఇయ్యి, ఉత్తరం ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకేం చేశారు? they were cutting. వాళ్ళు మరి చర్మాలు కోసుకుంటున్నారు. So many things they did. చాలా విషయాలు వారు చేశారు. But God could not answer. అయితే వారికి జవాబు రాలేదు వారి యొద్ద నుంచి. See, we can see Psalm 115. చూడండి, 115వ కీర్తనలో మనం చూస్తే you can just read verse 3. 3వ వచనాన్ని మనం చదవచ్చు. I'll talk from the Bible only. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదువుతున్నా నేను. మన దేవుడు ఆకాశమందున్నాడు. అందరూ చెప్పండి, మన దేవుడు ఆకాశములో ఉన్నాడు. ఆమేన్. ఆయనకే దే ఆర్ గాడ్. తమకి ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వారికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినయు, ముక్కుండి వాసన చూడవు, చెవులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. ఆమేన్. ఆమేన్. This is what happening around you. మరి మన చుట్టూ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. They have eyes, they do not see. మరి కన్నులుండి చూడవు. They have mouth but they cannot speak. నోరుండి మాట్లాడవు. They have hands, they cannot feel. మరి చేతులుండి ముట్టుకొనవు, పట్టుకొనవు. They have feet, they cannot walk. వారికి పాదములుండి నడవవు. There is nose but no breath in them. మరి వారికి ముక్కుండి వాసన చూడవు. అదే కదా? అవును కదండి. So what should you do? మనం ఏం చేయాలి? భారంతో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. భారంతో, ప్రసవ వేదనతో స్త్రీలు వేదనతో, ప్రసవ వేదనతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఓ లార్డ్, టర్న్ దెం టు యు లార్డ్. ప్రభువా మరి వారితో మాట్లాడండి. ఆమేన్. ఆమేన్. సో యు షుడ్ హావ్ the dry bones are around you. మన చుట్టూ ఎండిన ఎముకలు మనకు కనబడుతున్నప్పుడు, and 37 ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో God is saying a prophecy to the dry bones. దేవుడు అంటున్నాడు, ఎండిన ఎముకలకు ప్రవచనమేతో. In National Women's Movement we have prayer walk. మరి జాతీయ స్త్రీల ఉద్యమంలో ప్రేయర్ వాక్ ఉంది. When you walk you can prophesy.
మీరు నడుస్తున్నప్పుడు ఎండిన ఎముకలతో ప్రవచించొచ్చు. You can prophesy to the theater, it will become church. మరి థియేటర్లకు మీరు ప్రవచించొచ్చు, అవి దేవుని ఆరాధించే స్థలాలుగా మార్చబడతాయి. You can prophesy to the bar, it will become Bible selling bookshop. మరి బార్ లాంటి అలాంటి స్థలాలకు మీరు ప్రవచనం ఎత్తి పలుకొచ్చు, అవి మరి మూసివేయబడతాయి. ఆధ్యాత్మికమైన పుస్తకాల శాలలుగా అవి మార్చబడతాయి. అందరూ చెప్పండి, prayer has power. చెప్పండి, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రార్థనలో శక్తి ఉంది. How you must pray? ఎలాగ మనం ప్రార్థన Here చేయాలి? we see that you have to pray in holiness. చూడండి, పరిశుద్ధతతో ప్రార్థన చేయాలి. ఏలియా పడిపోయిన బలిపీఠం. ఏలియా పడిపోయిన బలిపీఠాలని తిరిగి కట్టించాడు. After that only he called on the name of the Lord. ఆ తర్వాతనే ప్రభు నామమున ప్రార్థన చేశాడు. మీరు కూడా ఏదైనా పొరపాటు ఉంటే ask Lord forgive me and then answer my మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేసే ముందు మన పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఒప్పుకోవాలి. And this is a challenge from Elijah. చూడండి, ఏలియా ఒక సవాలు చేస్తున్నాడు. What did he say? ఏం చెప్తున్నాడు చూడండి, just see. He put the water there. అక్కడ నీళ్లు పోసాడు. 32 verse. Elijah took 12 stones, 31. 31వ వచనంలో మనం చూస్తే, చదవండి. 31 మొదటి రాజా 18:31. నీ నామం ఇశ్రాయేలులకు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రికులు లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయుడని చెప్పాను. See the power in Elijah's prayer. ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తిని చూస్తున్నారా? First the fire came down from heaven. మొట్టమొదటిగేమో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా పేరేంటి? He is a man of fire. ఏలియాకు ఒక పేరు ఏంటంటే అగ్ని సేవకుడు అని ఆయనకు పేరు. He brought fire here. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆయన అగ్నిని ఆకాశం నుండి దించాడు. And Elisha was following him, give me double portion of the spirit. ఎలీషా అతన్ని మరి ఏలియాను వెంబడిస్తున్నప్పుడు 2 పాళ్ళ ఆత్మాభిషేకం కొరకు అడుగుతూ వచ్చాడు. So if you see me taken up, then you will get. ఏలియా అంటాడు, ఇదిగో నేను వెళ్ళేటప్పుడు కనుక నువ్వు చూడగలిగితే ఆ 2 పాళ్ళ అభిషేకం నీకు వస్తుంది అన్నాడు. So the mantle fell on him. ఆ రకంగా ఆయన అగ్నిరథముల చేత కొనిపోబడుతున్నప్పుడు ఆ దుప్పటి ఆయన మీద పడుతుంది. ఎంతమందికి డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్, 2 అంతల ఆత్మ అనుభవం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమందికి? so many people say I want double portion of your spirit. మరి చాలా మంది అడుగుతా ఉంటారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ 2 అంతల ఆత్మ నాకు దయచేయమని. That is the desire. మరి వారి కోరిక అలాగుంటది. That is the desire of presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనకు వచ్చే కోరిక, That is the desire of the anointing of God. దేవుని యొక్క అభిషేకం యొక్క ప్రత్యేకతది. Then what happened? తర్వాత ఏం జరిగింది? 38. No, he did a prayer. మరి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 36th verse. 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి, ఏలియా మరి దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు నీ కార్యములనియు నీ సెలవు చేత చేసితుననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నామం కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. Elijah prayed a powerful prayer. ఏలియా ఒక శక్తివంతమైన ప్రార్థన చేశాడు. Elijah didn't say I want a car, I want a house, I want a. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక కారు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగలే. Look at the prayer he did. ఇక్కడ చేసిన ప్రార్థనను మనం Lord చూస్తున్నామా? God of Abraham, Isaac and Israel. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా. And people should know that I am doing this because according to your word. ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు. Hear me, O Lord, hear me, that the people may know that you are the Lord God and that you have turned
their hearts back to you, Lord. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీ వారి హృదయమును నీ తట్టుకు తిరగజేయుమనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన This is what you have to pray. మనం ప్రార్థించవలసింది ఇదే ప్రియులరా. They should know that you are doing everything according to God's instruction. మనం చేసేవి దేవుని యొక్క చిత్తము చొప్పున లేక ఆయన యొక్క మాట చొప్పున చేస్తున్నామని ప్రజలు తెలుసుకోవాలి. Number 1, పడిపోయిన బలిపీఠం కట్టాలి. మొట్టమొదటిగా పడిపోయిన బలిపీఠాలు కట్టాలి. Secondly, you have to pray such a prayer that the people should know that it is instruction of God. రెండోది ప్రజలు తెలుసుకోవాలి ఏంటంటే మనం చేస్తున్న కార్యాలు దేవుని యొక్క మాట చొప్పున జరిగిస్తున్నామని ప్రజలు తెలుసుకోవాలి. And what happened? 38 verse చదవండి. 38. 38వ వచనం. ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకములన్నీ నీళ్లను ఆరిపోజేసెను. వావ్. కట్టెని నీళ్ళని అన్ని licked up everything. అన్నిటిని కూడా ఆరిపోయేటట్లు చేశారు. Look at the Lord's power. మరి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. God is in heaven, he will do whatever he wants. పరలోకమందున్న దేవుడు కనుక ఆయన ఏ కార్యమైనా చేయగలడు. When the people of Israel cried out for deliverance, ఇశ్రాయేలు ప్రజలు విడుదల కొరకు మొరపెట్టినప్పుడు Exodus chapter 2:23, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో God remembered the promise he made to Abraham, Isaac అబ్రహాము, and Jacob. ఇస్సాకు, యాకోబులకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Then he came down to deliver them. వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. He saw their tears. Everybody say saw the tears. చెప్పండి, అందరు చెప్పండి, వారి కన్నీరును చూశాడు. నా కన్నీరు చూసిన దేవుడు. చెప్పండి, అందరి మాట చెప్పండి, దేవుడు నా కన్నీరు చూచే దేవుడు. కన్నీరు చూసే దేవుడు. కన్నీరు చూచే దేవుడు. God saw their tears. దేవుడు వారి కన్నీటిని చూశాడు. God heard their cry. దేవుడు వారి యొక్క మొరలు విన్నాడు. చెప్పండి, నా మొరలు చెప్పండి, వింటాడు. దేవుడు నా మొర వింటాడు. వింటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? Pray. దేవుడు మన మొర వింటాడు. You should pray with faith. That's what Jesus said. యేసు ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థించినప్పుడు మీరు నమ్మి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మీరు రాస్తున్నారు, రాసుకోండి. మార్క్ చాప్టర్ 11:23. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంటుంది. 24వ వచనం. When you pray, believe that you are received it. నీవు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కొంతమందికి ఇక్కడ అనుమానం, జరగదు. అట్లా అయితే కార్యం జరగదు. ఆమేన్. పొంది ఉన్నావని నమ్మాలి. ఆమేన్. I'll give you one example. ఒక ఉదాహరణ ఇస్తాను. My son Suraj got married. మా కుమారుడు సూరజ్కి వివాహం అయింది. And 7 years there are no children. 7 సంవత్సరాలు వాళ్ళకు పిల్లలు లేరు. But we were praying. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. And Suraj's mother-in-law in Kerala, she put a cradle in the room, started laying hand and praying. సూరజ్ వాళ్ళ యొక్క అత్తగారు కేరళ రాష్ట్రంలో వారు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆమె ఏం చేసిందంటే ఒక ఉయ్యాల తొట్టి ఉంటుందే, పిల్లల్ని ఊపే ఉయ్యాల తొట్టి తయారు చేసుకొని ప్రతిరోజు కూడా ఆ ఉయ్యాల తొట్టి మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. Amen. That is faith. అది విశ్వాసం అంటే. నాకు అంత ఫెయిత్ లేదు, బట్ దట్ మదర్-ఇన్-లా హ్యాడ్ సో మచ్ ఫెయిత్. నాకు అంత విశ్వాసం అప్పుడు లేకుండే కానీ వాళ్ళ అత్తగారు మరి ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ప్రార్థన చేసింది. I asked her, why this uyala here? నేను అన్నాను, ఏంటి ఉయ్యాల తొట్టి పెట్టారేంటి అని అడిగాను. God will give a child in his time, she said. ఆమె అన్న మాట ఏంటంటే ఆయన సమయంలో తప్పనిసరిగా దేవుడు వాళ్లకు బిడ్డను ఇవ్వబోతున్నాడు. Amen. So believe that you are received. చూడండి, మరి ఇంకా రాకముందే మాకు దేవుడు ఇచ్చేసాడని ముందే నమ్మడం అన్నమాట, అదే విశ్వాసం. God told Sarah that you are going to conceive. సారాతో దేవుడు అన్నాడు, నీవు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు అన్నాడు. Any years? ఎన్ని సంవత్సరాల వయసులో చెప్పాడు దేవుడు? చెప్పండి. 90. 90, Abraham 100. మరి 90 సంవత్సరాల వయసు సారాకి, మరి 100 సంవత్సరాల వయసు అబ్రహాంకి. But God said you are going to conceive and bring forth a son next year by this. వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పాడు. But she turned and laughed. అటు ఆ గోడ వైపు తిరిగి అని నవ్వింది. God is asking, why do you laugh? దేవుడు అన్నాడు, ఎందుకమ్మా నవ్వుతున్నావు? కొంతమందితో దేవుడు అడుగుతున్నాడు, why do you laugh? దేవుడు అంటున్నాడు, కొంతమందితో కూడా చెప్తున్నాడు, దేవుడు ఏదన్నా చెప్తే ఎందుకమ్మా నవ్వుతున్నావు? Is there anything impossible with this God? దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా. చెప్పండి,
Deva, there's nothing impossible with you. చేయి పైకెత్తి చెప్పండి, దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఇప్పుడే ఒకటి అడగండి, with faith, whatever you are praying. ఈరోజు విశ్వాసంతో నీకు ఏది కావాలనో ప్రభు సందులో నీవు అడగవు. ఈరోజు ఇప్పుడు అడగండి, ఇప్పుడే ఒక మాట దేవా నాకు చేయొద్దు. ఇది కావాలి. ఒక్క నిమిషం అలాగే చేయి పైకెత్తి, ప్రభు ఇది జరుగుతుంది. అసాధ్యమైన కార్యం ఏదైనా ఒకటి ప్రభు ఇది సందులో అడగండి. జరుగుతుంది. అది నీ జీవితంలో జరుగును In గాక. the name of Jesus. యేసు నామములో అది మీకు Every జరుగును plan గాక. of the enemy be ప్రతి cancelled. శత్రువు యొక్క పన్నాగం చీకటి లయపరచబడును గాక. అంధకార శక్తులు యేసు నామములో యేసు లయమైపోవును నామములో గాక. చీకటి అంధకార శక్తులు లయపరచబడును గాక. Whatever the devil is stopping, I cancel it in the name of Jesus. యేసు నామములో సాతానుడు ఏదైతే తీసుకొచ్చాడో అది క్యాన్సల్ అవును గాక. Let the new doors be opened, Lord. మూయబడిన ద్వారములు మీ కొరకు దేవుడు తెరచును గాక. Let new doors be opened, Lord. నూతన ద్వారములు మీ కొరకు దేవుడు తెరచును గాక. When you open the door, no one can close. దేవా నీవు తెరిస్తే ఎవరు మూయలేరయ్యా. When you close the door, nobody can నీవు open. మూస్తే ఎవరు తెరవలేరయ్యా. He has the key of Judah, Gotra Simha. యూదా గోత్రపు సింహము తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. Say, Lord, I believe. చెప్పండి మాట, దేవా నేను నమ్ముతున్నా. I believe, increase my faith, Lord. చెప్పండి, అందరు చెప్పండి, దేవా నేను నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. Amen. Amen. Every day you must pray, Lord, I believe, but increase my faith. ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేయవలసిన మాట ఏంటంటే, ప్రభువా నేను నమ్ముతున్నాను బట్ నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, అభివృద్ధి పరచు అని నీవు ప్రార్థన చేయాలి. After 7 years, my son Suraj got a beautiful girl like American she looks. 7 సంవత్సరాల తర్వాత నా పెద్ద కుమారునికి ఒక కుమార్తె పుట్టింది. ఎంత ముద్దుగా అందంగా ఉంటుందంటే అమెరికా అమ్మాయి లాగా ఉంటుంది అనమాట. అక్కడే వెళ్ళి వచ్చారు కూడా. They went and came. ఈ మధ్య కాలంలోనే వారు అమెరికా నుంచి వచ్చారు. Amen. And what a joy it is. God answers prayer. దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం అవుతుంది కదా. Not only one daughter, after 8 years, another daughter God gave. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి మరొక కుమార్తెను, చక్కని కుమార్తెను ఇచ్చాడు. Ephesians chapter 3:20 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, God will give you more than you ask or imagine. నీవు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? అత్యధికంగా ఇస్తారు చెప్పండి. చెప్పండి, అత్యధికంగా ఇస్తారని చెప్పండి అందరూ. I am going to get double. నేను పొందుకోబోతున్నానని చెప్పండి. Amen. Amen. అత్యధికంగా, అత్యధికంగా, more than you ask or imagine. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటంటికంటే అత్యధికంగా. I believe all the promises of God, so I wrote everyday promises. దేవుని వాగ్దానములు అన్నిటిని కూడా నేను నమ్ముతున్నాను కనుక ప్రతిదినం అనుదిన వాగ్దానాలు అనే పుస్తకం రాశాను. Everyday new promises, not January 1st one promise throughout the year కాదు, but every day God wants to. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన వారు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, జనవరి 1వ తారీఖు ఒక వాగ్దానం పట్టుకొని సంవత్సరం అంతా అదే అన్నట్టు కాదు. ప్రతిదినం కూడా దేవుడు మీకు వాగ్దానాల్ని దాచిపెట్టి ఉన్నాడు. Amen. Amen. Amen చెప్పండి. Amen. 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 When you believe, whoever came to Jesus, Jesus said, your faith has made you whole. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని, అద్భుతాలు పొందుకున్న వారిని ప్రభు అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. Amen. Amen. So faith is the currency to open the door of heaven. ఈ మాట వింటున్నారా? విశ్వాసం అనేది పరలోక తలుపులు తెరవడానికి మనం కరెన్సీ, డబ్బు, నోట్లు ఉంటాయి కదా, పరలోకపు నోట్లు ఏమైనా పనిచేస్తాయంటే విశ్వాసం అనే నోటే. Amen. Amen. విశ్వాసం అనే నోటే. God wants that only. దేవునికి విశ్వాసం అనే నోటు ఉంటే పరలోకం తెరవబడుతుంది. So when Elijah prayed, what happened? ఎలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? So 39. 39వ వచనాన్ని మనం చూద్దాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. Amen. యెహోవాయే దేవుడు. అందరూ చెప్పండి, యెహోవాయే దేవుడు. There is no other God besides you, Lord. మరి మీకు తప్ప మరొక దేవుడు లేడు అని వారు ఒప్పుకున్నారు. When you pray, a revival will break out in this church. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ తీసుకొని రాబోతున్నాడు. When you pray, a victory will happen in this church. నీవు ప్రార్థించినప్పుడు ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఈ స్థలంలో ఇవ్వబోతున్నాడు. Then Philippians chapter 2 10 11 will happen. అప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 11 వచనాలు జరుగుతాయి. That every knee will bow before the name of Jesus. ప్రతివాని మోకాలు యేసు నామముందు వంగుతుంది. Every tongue will confess Jesus Christ is ప్రతివాని Lord.
నాలుక యేసే దేవుడని ప్రభు అని ఒప్పుకుంటుంది. అదే జరిగింది ఏలియాస్ డేస్. ఏలియా జీవితంలో ఏలియా దినాల్లో అవే జరిగాయి. Everybody fell prostrate and said, surely God is Lord. ప్రతి దినం కూడా వారందరూ వచ్చిన వారందరూ కూడా మరి సాష్టాంగపడి యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. ఇది జరగాలి, ఇది జరుగును గాక, చెప్పండి ఇది జరిగిన గాక, ఇది జరుగును గాక, ఇది జరిగిన గాక, ఇది జరుగును గాక. హల్లెలూయా. Hallelujah. They do not know what they are worshiping, the unknown God. మరి తెలియబడని దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారేమో. You have to tell them about the real God. సజీవుడైన ప్రభువుని గురించి మనం ప్రకటించవలసిన The అవసరం. God of the Bible is the real God. చూడండి, పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్న దేవుడు సజీవుడైన సత్యమైన దేవుడుగా ఉంటున్నాడు. I have a small Malayalam channel. మలయాళం ఛానల్ ఒకటి ఉంది. I have a small recording. రికార్డింగ్స్ చేస్తూ ఉంటాను. So that is the January 1st onwards I am writing, who is this God? ఈ దేవుడు ఎవరు అన్న అంశంతో I am నేను recording రాస్తున్నాను. that. మరి దాన్ని ఆధారం చేసుకుని రాస్తున్నాను. I am recording that. వాటిని రికార్డ్ చేస్తున్నాను. Amen. You serve an unknown God, Paul said. మరి పౌలు అంటున్నాడు కదా, తెలియబడని దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారంట. But you should have a burden for all these people. కొంచెం భారం కలిగి ఉంటారు. భారంతో సంఘం ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Then surely the Lord is God. అప్పుడు నిజముగా యెహోవాయే దేవుడు అని ప్రకటించాలి. Who is like a God? మన దేవుని వంటి వారు ఎవరు? There is no one you can compare. ఆయనతో సాటి అయిన వారు, సమమైన వారు ఎవరు లేరు. He is the great I am. ఆయన గొప్ప ఉన్నవాడు. He says, I am the way, the truth and the ఆయనే life. మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. He says, I am the bread of life. ఆయన మరి జీవాహారమై ఉన్నాడు. He who follows me will not be in darkness. నన్ను వెంబడించువాడు చీకటిలో సంచరించడు. I am the bread of life. He who eats of me will neither hunger nor నేను thirst. జీవాహారమై ఉన్నాను, నన్ను భుజించువాడు ఆకలి కొనడు, మరి దప్పిక కొనడు. I am the only door through which you enter. మీరు ప్రవేశించడానికి కొరకైన ద్వారమును నేనే అంటున్నాడు ఆయన. 2 doors లేదండి, ఒకటే. చెప్పండి అందరూ, ఒకటే. ఒకటే. Only one door is there. ఒకే ద్వారం అండి, 2-3 Amen. ద్వారాలు కాదు. Jesus died for us. యేసు ప్రభు మన కొరకు మరణించాడు. He is the good shepherd. Good shepherd lay down the life for us. చూడండి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఇక్కడ ఎవరైనా ఉంది, if you have not received Jesus into your life, ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తుని ఇంకా రక్షకునిగా ప్రభువుగా God అంగీకరించకపోతే is giving an opportunity. దేవుడు ఒక అవకాశం మీకు You ఇస్తున్నాడు. have to receive him in your life. మీ జీవితంలో మీరు ఆయనను That is అంగీకరించాలి. Jesus, forgive my sins. యేసయ్య నా పాపములు క్షమించమని అడగాలి. Jesus, I am a sinner. నేను పాపినని మీరు I ఒప్పుకోవాలి. come to you as a sinner. నేను పాపిగా Wash వస్తున్నాను. me by your blood. మీ రక్తంతో నన్ను Make కడగమని me your చెప్పాలి. child. ఈ దినాల్లో ప్రభువా నీ బిడ్డగా నన్ను Let మార్చు. me live for you, నీ Lord. కొరకు నేను జీవించుటకు సహాయం చేయి. Amen. Amen. Simple prayer. చిన్న ప్రార్థన. Then you can ask the pastor to baptize you. మరి నీటి బాప్తిసం కొరకు మీ సేవకుని మీరు We సంప్రదించాలి. go to Andhra Pradesh, Telangana, everywhere we encourage churches. మేము ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా స్థానిక సంఘాలను మేము బలపరుస్తూ ఉంటాం. Last month we went to Africa. They were so happy dancing and all that. మరి పోయిన నెలలో మేము ఆఫ్రికా దేశం వెళ్ళాం. వాళ్ళు ఎంతో గంతులు వేసి దేవుని స్తుతించి ఆరాధించారు. I went to Malaysia and UK and America and what a revival happening there. మలేషియా కానీ లేకపోతే యూకే కానీ అమెరికా కానీ ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు గొప్ప ఉజ్జీవాన్ని మేము చూస్తున్నాం. ఇక్కడ మీరు ఎంత వింటే కూడా పర్వాలేదు. ఇక్కడ చాలా సార్లు చాలా మంది ఎలాగుంటారంటే ఎంత చెప్పినా ఏది చెప్పినా కూడా పర్లేదు ఏంటి ఏముందండి. ఆమేన్. ఆసక్తి ఉండాలి. You should have great zeal just like Elijah. మరి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడని చెప్పబడింది కదా, అలాగే దేవుని ప్రజలు ఆసక్తి కలిగి ఉండాలి. When he prayed first, fire came down. మొట్టమొదటిగా ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. And in the upper room fire came down. మేడ గదిలో మరి అగ్ని దిగి వచ్చింది. If Babel tower in Genesis 11 God confused language, in upper tower God united the language. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం ఆ పైన వాళ్ళ యొక్క భాషలు తారుమారు చేశాడు. మరి మేడ గదిలోకి వచ్చేటప్పటికి ఆ భాషలన్నిటి ద్వారా దేవుడు మహిమ పొందాడు. Hallelujah. 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 Language. Hallelujah. One language. ఒకే భాష. One language. ఒకే భాష వచ్చేసి Any language, hallelujah is hallelujah. అన్ని భాషల్లో చెప్పగలిగిన ఒక భాష, ఒక మాట హల్లెలూయా భాష. Amen.
హల్లెలూయా భాష, God united the language. హల్లెలూయా భాష ద్వారా అందరిని కూడా కలుపుతాడు దేవుడు. So the second prayer I want to say, రెండవ ప్రార్థన ఇక్కడ నేను చెప్తాను. remember Elijah was like a man like us. చూడండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ కూడా When he prayed, fire came down. ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. Second time he prayed for rain. రెండవసారి ఆయన వర్షం కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? Can you say how did he pray? ప్రార్థన ఎలాగ చేశాడు తెలుసా అండి? ఏలియా చూపిస్తారా? వర్షం కొరకు ఎలాగ ప్రార్థన చేశాడు? He buried the head in between his knees. ఇక్కడ 42వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన మరి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేశాడు. Amen. See, look at the humility of Elijah. చూడండి, ఏలియా యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తున్నాం. Look at the faith of Elijah. విశ్వాసాన్ని మనం గమనించండి. ఏలియా విశ్వాసం. Elijah did not give up. ఏలియా వదిలిపెట్టలేదు ప్రార్థన. నాకు తెలియదు how long he was praying. ఎంతసేపు ప్రార్థన చేశాడో మనకు తెలియదు. But this is not easy, kneeling down and burying the head. ఒకసారి ఆలోచన చేయండి, అలాగ మోకరించి ఆ రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేయడం అనేది అంత సులభం కాదు. మీరు ఇంటికి వెళ్ళాక ప్రయత్నం చేయండి. ట్రై చేస్తారా మీరు? నేను ట్రై చేస్తే నాకు కుదరదు. నేను ప్రయత్నం చేశాను, నాకు రాలేదు. ఆమేన్. So he prayed and he sent his servant. చూడండి, అలాగే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తన సేవకుని పంపించాడు. First time no cloud, sir. మొదటిసారి వెళ్ళి సేవకుడు వచ్చి అన్నాడు, అయ్యా ఏం మేఘం లేదండి. How many of you know driving here? డ్రైవింగ్ తెలుసా? డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ బ్రదర్కి తెలుసు. బండి నడిపించడం తెలుసు కదా. మీరు చూసారు కదా, మీరు బండిలో పోస్తారు కదా. సో you know when you want to increase the speed you change the gear. చూడండి, మనకు తెలిసిన సాధారణమైన సత్యం ఏంటంటే, బండి మీద వెళ్ళేటప్పుడు కానీ కారు మీద వెళ్ళేటప్పుడు కానీ ఒకవేళ కొంచెం స్పీడ్ వెళ్ళాలంటే గేర్ మార్చాలి. గేర్ మార్చాలి. పక్కకి చెప్పండి, ప్రార్థన గేర్ మార్చాలి. పక్క వాళ్ళకి చెప్పండి, ప్రార్థన గేర్ మార్చాలి. ప్రార్థన గేర్ మీరు ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, రిమెంబర్ దిస్. ఒకవేళ నేను చెప్పిన ప్రసంగంలో ఏది గుర్తు లేకున్నా ఈ గేర్ మార్చేది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ ద రివైవల్, then you have to change the speed of prayer. ఉజ్జీవం మనకు రావాలి అంటే మన ప్రార్థన గేర్ కొంచెం మార్చాలా. I know driving, so we start like that and then 40 little speed and 80 little more speed and 100 80 100 కదా. డ్రైవింగ్ నాకు తెలుసు కనుక మొదట న్యూట్రల్లో ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా ఫస్ట్ గేర్ వేస్తాం, కొంచెం స్పీడ్ వెళ్తుంది, ఇంకా సెకండ్ గేర్ వేస్తాం 20 40 వెళ్తుంది, థర్డ్ గేర్ వేస్తాం 60 అవుతుంది, ఇంకా ఫోర్త్ గేర్ వేస్తాం 80 100 అట్లా వెళ్తుంది. ఇప్పుడు టాప్ గేర్ ఉన్నది, ఫిఫ్త్ సిక్స్త్ గేర్ ఉన్నది, 140 150 కూడా అవుతుంది పెద్ద కార్లు అయితే. సెవెంత్ లేదా? ఇప్పుడైతే 6 వరకే ఉంది మన దేశంలో. ఏలియా had 7th gear. మన దగ్గర 6 గేర్లు ఉన్నాయి మన కారు, కానీ ఏరియాకి అయితే 7 గేర్లు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. సో he increased the speed. దేవా వర్షం పంపండి, వర్షం పంపండి. ప్రార్థన చేస్తున్నాడు, గేర్ మారుస్తున్నాడు, ప్రభువా పంపించు పంపించు. Then he sent the servant. ఆ గేర్ మార్చిన తర్వాత ఒక సేవకుని పంపించాడు మళ్ళీ. First time no sir. మొదటిసారి వచ్చినప్పుడు అయ్యా ఏం లేదని చెప్పాడు. Second time no sir. రెండోసారి వచ్చాడు ఏం లేదని చెప్పాడు. Third time no sir. మూడోసారి కూడా వచ్చాడు ఏం లేదని చెప్పాడు. Elijah started increasing the ఏలియా ఇంకా భారంతో వేగవంతంగా ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో పట్టుదలతో never give up on prayer. ప్రార్థనలో విడిచిపెట్టకుండా విడవక ప్రార్థన చేస్తున్నాడు. 6 time no cloud. 6 సార్లు ఎంత ప్రార్థన చేసినా ఏ మేఘం కనబడలేదు. ఏలియా said అయిపోయింది, ఏలియా చాలే అనుకున్నాడా? ఏం కాదు. He increased the speed, 7th gear. ఇంకా వేగంగా ఇంకా భారంతో ప్రార్థన చేశాడు, 7వ గేర్ వేశాడు. అది 500 స్పీడ్. ఇక ఎంత 500 స్పీడ్ ఏమో మరి అది. Then it reached the heaven. అప్పుడు అది ఆకాశాన్ని అంటుకుంది. Now the servant comes and says, I see a small cloud as big as a man. అప్పుడు ఆ సేవకుని పంపించి చూసిరమ్మని పంపించినప్పుడు అతను పరిగెత్తుకొని వచ్చి అయ్యా ఒక చిన్న మేఘం, మనిషి అరచేయంత మేఘం కనబడింది అయ్యా. Oh, that's enough. ఇక మేలి అన్నాడు, ఇక చాలు అది చాలన్నాడు. I see a small cloud here. ఇక్కడ ఒక చిన్న మేఘం కనబడుతుంది. మనిషి చెయ్యంత చిన్న మేఘం. చిన్న మేఘం. చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. ఆమేన్. అవును అవును. ఇక్కడ కుంకల గుంటలో చిన్న మేఘం స్టార్ట్ అయింది. హల్లెలూయా హల్లెలూయా. కుంకల గుంట. That's so difficult. కొంచెం కష్టం ఉంది కదా పేరు. ఇంకేమైనా ఉందా పెడిగిన? నర్సరావుపేట అందాం. నర్సరావుపేట అదే నా నోటిలో ఉంది. మేము ప్రార్థన చేస్తా ఉన్నది, నర్సరావుపేట మీటింగ్
చాలా మంది ఎస్తర్ ప్రేయర్లో వీ హ్యావ్ 10-12 గ్రూప్స్. 10-12 గ్రూపులు మరి ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ లో ప్రార్థన చేస్తుంటారు. మలయాళంలో చేస్తారు, తెలుగులో చేస్తారు, హిందీలో చేస్తారు, గ్లోబల్ ఆన్లైన్, ఇంగ్లీష్, ఎవ్రీ లాంగ్వేజ్. మలయాళం గ్రూప్ లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మలయాళము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలలో గ్రూపులు గుంపులు ప్రార్థన చేస్తూనే ఉంటాయి. ఐ స్టార్టెడ్ ఇన్ ద కరోనా టైం. ఈ గుంపులు, ఈ ప్రార్థన గుంపులను కరోనా టైంలో మొదలు పెట్టాను. సిస్టర్ సరళ అండ్ సిస్టర్ కిరణ్, దే ఆర్ గ్రేట్ ప్రేయర్ వారియర్స్. మరి సిస్టర్ సరళ, సిస్టర్ కిరణ్ గారు మరి ఎంతో ప్రార్థన పరులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవ్రీ వింగ్ గాడ్ హస్ అపాయింటెడ్ పీపుల్. చూడండి, ప్రతి వింగ్ లో కూడా దేవుడు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. ద బెస్ట్ మ్యాన్ ఇస్ 2000 onwards పాస్టర్ పరంజ్యోతి ఇస్ విత్ మీ. 2000 సంవత్సరం నుంచి కూడా నేను ఉన్నాను పరిచర్యలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He is so faithful. So this is what God is giving people for his work. చూడండి, దేవుడు తన పని నిమిత్తమై తనకు ప్రజలను ఆయన ఇస్తున్నాడు. Because every day I believe in prayer and work. మరి ప్రతి దినం కూడా మేము నమ్మేది ఏంటంటే ప్రార్థన, పని, ఈ రెండు నమ్ముతాం. అందరూ చెప్పండి, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతం. సచ్చిన విశ్వాసం. Amen. So kriya, you have to put your prayer into action. That's what we when we have women's meeting we'll tell you that. స్త్రీల మీటింగ్ జరిగినప్పుడు ఈ విషయాలు ఎక్కువ చెప్తా ఉంటాం. మరి క్రియాత్మకమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. చెప్పండి పక్క వ్యక్తితో. చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. అందరూ చెప్పండి. షేక్ హ్యాండ్ చెప్పండి. మీరు ఏం కదలట్లేదు, మాట్లాడట్లేదు, సీరియస్ ఉన్నారు కొంతమంది. ప్రార్థన చేయాలి, పని చేయాలని చెప్పండి. ఆమేన్. ఇక్కడే అప్పుడు రివైవల్ వస్తుంది, అప్పుడు ఉజ్జీవం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఉజ్జీవం ఎక్కువ అవుతుంది బ్రదర్ పాస్టర్. This meeting is not ordinary. God is going to do great things here. ఇది సాధారణమైన కూడికలు కావండి. దేవుడు మహా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. I see God's spirit, David's spirit in you. దావీదు ఆత్మ మీలో నేను చూస్తున్నా. You are going to be worship leader. మరి ఇంకా గొప్ప ఆరాధన నాయకులుగా మిమ్మల్ని వాడుకుంటాడు. David, even sister, both of you. మరి సిస్టర్ కూడా like Aquila, Priscilla వలే. So David prayed 7 times a day. దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు. Daniel prayed 3 times. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. Jesus cried with vehement cries and he prayed. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఎలాగుండిందంటే ఆయన మహారోదనతోను కన్నీళ్లతోను ఆయన ప్రార్థన చేశాడు. So how many are going to decide I am going to pray పట్టుదలతో? నేను పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేస్తాను. ఎంతమంది తీర్మానం చేస్తారు? I am going to spend little more time in the presence of God. ఇప్పటికంటే ఇప్పుడు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రార్థన కొరకు సమయం గడుపుతానని ఎంతమంది తీర్మానం చేస్తారు? తీర్మానం చేయండి. హల్లెలూయా. కొంచెం హాఫ్ అన్ అవర్ ఎర్లీ లేవండి, పర్వాలేదు. నా సాధారణం కంటే ఒక అరగంట ముందు లేవండి, పర్వాలేదు. చీకటితోనే లేవండి. చీకటితో సామెతలు లేండి 31. గుణవతి అయిన భార్య చీకటిలో లేచింది. గుణవతి అయిన భార్య సామెతల గ్రంథం 31 అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ చీకటితోనే లేస్తుంది. And she did everything సక్రమంగా, అన్ని కూడా క్రమంగా చేస్తది ఆమె. ఆమేన్. So like that God wants you to rise up with a revival prayer. ఆ రీతిగా మరి వేదనతో ప్రార్థించడానికి, భారంతో ప్రార్థించడానికి మీరు లేవాలి. So then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Go up, now look towards the sea, and he went 7 times. 44. 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. Amen. You are going to run ahead of Ahab. అహాబు కంటే ముందు పరిగెత్తబోతున్నారు. Amen. This is a prophetic thing. Take it in Jesus' name. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. అహాబు కంటే ముందు పరిగెత్తే అభిషేకం. Then the sky grew black and water, it became so overcast and lot of rain in Telangana, I think, not here. తెలంగాణ ప్రాంతంలో చాలా విస్తారమైన వర్షాలు వస్తున్నాయండి. హైదరాబాద్లో చాలా ఉంది. నేను ప్రార్థన చేశాను, ఇక్కడ వర్షం వద్దండి చెప్పాను. ఆమేన్. So yesterday we were praying there should not be rain here. నేటి దినాన్ని కూడా మీరందరూ కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, మా వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. వర్ష ఆటంకం ఇక్కడ ఉండకూడదు. ఎంత మంచి దేవుడు, స్తోత్రం చెప్తాం. ఎంత మంచి దేవుడు యేసయ్య, ఎంత మంచి దేవుడు యేసయ్య, ఎంత మంచి దేవుడు యేసయ్య. ఆమేన్. ఆమేన్. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, స్వరమెత్తి పాడదామా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి చింతలన్నీ తీరే చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో లోకములో పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకములో నుండి పరలోకం చేరదనేసయ్యా. చివరిసారి అందరూ పాడదామా. ఎంత మంచి, మీరే గట్టిగా పాడ. నీవెంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా రోగమంతా పోయేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు కదా. మీకు మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. భయంకరమైన రెయిన్ ఇన్ హైదరాబాద్ అండ్ కామారెడ్డి అండ్ ఆల్ దట్. హైదరాబాద్ ఇంకా తెలంగాణ ప్రాంతంలో విస్తారమైన వర్షాలు, కొండపోత వర్షాలు, ఈ వాతావరణం మంచిగా మనకి ఇచ్చారు. మీకు ఇశ్రాయేల్ ప్రజలాగే పిల్లర్ ఆఫ్ క్లౌడ్, పిల్లర్ ఆఫ్ ఫైర్ గాడ్ ఇస్ గివింగ్. ఎలాగుందంటే ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభం అగ్నిస్తంభం ఎలాగైతే పెట్టాడో అలాగుంది మీకు. నిన్ను చాలా ప్రేమిస్తున్నారేమో. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడేమో. స్వాంబెట్ పీపుల్ గాడ్ లవ్స్ యు వెరీ మచ్. ఈ నర్సరావుపేట పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంత ప్రజలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా యు ఆర్ ఏ గుడ్ గాడ్. నీవెంత మంచి దేవుడవేసయ్యా, యువర్ మర్సీ ఎండ్యూర్స్ నీ ఫరెవర్. కృప నిరంతరం ఉండేది, యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. నీవు నమ్మదగిన యువర్ దేవుడు, ఫెయిత్ఫుల్నెస్ రీచెస్ అంటు ద క్లౌడ్. నీ యొక్క నమ్మకత్వం ఆకాశాన్ని అంటుతుంది. ఆమేన్. సో గాడ్స్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. చూడండి, దేవుని యొక్క మరి కృప ప్రతి దినం కూడా నూతనంగా ఉంటుంది. ఇఫ్ యు రీడ్ దిస్ బుక్ యు విల్ గెట్ వెరీ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. మరి ఇది మీరు చదువుతున్నప్పుడు మీకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. దేవుని యొక్క వాక్యం, దిస్ థింకింగ్ విల్ చేంజ్. మీ ఆలోచన విధానం మారుతుంది, నీ చూపు మారిపోతుంది. చూపు. ఆమేన్. సీరియల్ ఆఫ్టర్ సీరియల్. మీ చూపు ఎక్కడ ఉండాలి? సీరియల్ చూడవా? సినిమాలు చూస్తున్నారా? లేడీస్, స్త్రీలారా జాగ్రత్త. ఆమేన్. యు హ్యావ్ టు అడ్మైర్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. మీరు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి, ఆయన సౌందర్యాన్ని చూడాలి. And you have to admire the creation of God. దేవుడు చేసిన సృష్టిని చూచి దేవుని మహిమపరచాలి. And you have to read the books and spiritual Bible and spiritual books. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ఆత్మీయ పుస్తకాలని చదవాలి. First Bible. మొట్టమొదటిగా బైబిలేనండి, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాలేదు బ్రదర్ చెప్పినట్టు. సో యూ హ్యావ్ టు రీడ్ దిస్, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ సో వెల్. మరి ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఏంటంటే, బైబిల్ అన్నిసార్లు మనకు పూర్తిగా అర్థం కాదు గనక అందులోని విషయాలు మనం లోతుగా వివరణాత్మకంగా తెలుసుకోవడానికి ఆధ్యాత్మికమైన పుస్తకాలు. సో మొదటి ప్రేయర్, ఎలీజాస్ ప్రేయర్, వాట్ హ్యాపెండ్? మొదటి ప్రార్థనకు, ఏలియా చేసిన ప్రార్థనకు మొదట ఏమైంది చెప్పండి?
ఫైర్, అగ్ని దిగి వచ్చింది. అగ్ని. అందరూ చెప్పండి. చెప్పండి, మొదటి ప్రార్థనకి ఏం దిగి వచ్చింది? అగ్ని. వెనకాల చెప్పండి. నేను ప్రార్థన చేసేటప్పుడు అగ్ని దిగి వస్తాయి. చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. చెప్పండి. చెప్పండి చెప్పండి నమ్మిన వారు చెప్పండి. నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి మనం ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వస్తుంది. ఆమేన్. అగ్ని. హల్లెలూయా. హల్లెలూయా. సెకండ్ టైం వాట్ కేమ్? రెండవసారి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వర్షం. వర్షం వచ్చింది. వర్షం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్ రెయిన్. నేను మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ వర్షం. And it is happened in the upper room. మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ వర్షం వచ్చింది. It is the Holy Spirit fire, Holy Spirit rain. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ వర్షం. You should not be satisfied with ankle deep or knee deep. చూడండి, మనం ఏదో చీలమండలంలో వచ్చింది ఇంకా చాలే అనుకోద్దండి. Not waist deep. No, you have to swim in the Holy Ghost. చూడండి, ఏదో మోకాళ్ళలోతో నడుములోతో ఇంకా నాకు సరిపోద్దులే అని అనుకోదండి. Jesus is the baptizer of Holy Spirit and fire. యేసుక్రీస్తు ప్రభు అగ్నితోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చువాడు. May all of you be filled with the Holy Spirit. నా ప్రార్థన ఏంటంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగా. Amen. May all of you be praying in faith. విశ్వాసంతో ప్రార్థించేవారుగా ఉందురుగా. Just like Elijah, may all of you pray in holiness. పరిశుద్ధతతో ఏలియా ప్రార్థించినట్లు మన ప్రార్థనలో కూడా పరిశుద్ధతతో ప్రార్థించాలి. Just like children of Israel, you pray in tears. ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కార్చి మరి ప్రార్థించినట్టుగా మనం కూడా కన్నీటితో ప్రార్థించేయాలి. Just like the woman, widow in Luke 18. ఆ లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటది కదా. పట్టుదలతో ప్రార్థన చేయండి. పట్టుదలతో మాటిమాటికి గోజాడి ప్రార్థన చేసి. Tell the person next to you, don't give up on prayer. పక్కవారికి షేక్ హ్యాండ్ చెప్పండి, ప్రార్థన విడిచిపెట్టొద్దని చెప్పండి. Amen. ప్రార్థన విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టొద్దు. Matthew 7:7, ask and it shall be given. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమేన్. తట్టుడి తీయబడును. వెదుకుడి దొరుకును. చెప్పాలి. వెతుకుడి. చెప్పండి. వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఆమేన్. తట్టితే అడిగితే దొరుకుతుంది. అడిగితే మనకు తట్టితే దొరుకుతుంది. తెరుస్తుంది. వెతికితే you will receive. Amen. Amen. So this is the condition of heaven. దాని అర్థం ఏంటంటే అడిగితే తట్టితే కదా. మరి అడగకపోతే అంటే ఇది కండిషన్ అన్నమాట, అడగాలని. I told you I and my husband got baptized in 92 October 18th. 1992 సంవత్సరం అక్టోబర్ 18వ దినాన మరి ఆత్మ చేత నేను నా భర్త గారు నింపబడ్డాం. And that same day we opened a house for prayer. అదే సమయంలో మా ఇల్లును ప్రార్థన కొరకు మేము తెరిచాం. There used to be hundreds of people coming. చాలా మంది ప్రార్థన కొరకు వచ్చేవారు, వందలాది. Cooking it was not enough. మరి వండుతుండే వాళ్ళం, పెడుతుండే వాళ్ళం, అయిపోతుంది ఇంకా సరిపోదు, అలాగే చేస్తుండే వాళ్ళం ప్రార్థనకు వచ్చిన Like that such a revival happened. ఒక గొప్ప ఉజ్జీవం అనేది జరుగుతుండేది ప్రార్థన Then ద్వారా. my husband started national prayer movement. అలాగా ప్రార్థనలో పుట్టిన యొక్క జాతీయ ప్రార్థన ఉద్యమం అనేది స్టార్ట్ చేశాం. And that time it was 23 districts. అప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి. I went everywhere with my husband. నా భర్తతో కలిసి రెండు రాష్ట్రాలు అన్ని జిల్లాలకు నేను వెళ్ళాను. First he will say you preach and then I'll preach. ఆయన చెప్పేవాడు, మొదట నీవే వాక్యం చెప్పు, ఆ తర్వాత నేను మాట్లాడుతానని చెప్పాను. And like that he encouraged and I am standing here. ఆ రీతిగా నా భర్త గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ రోజు నేను దేవుని యొక్క వాక్య ఉపదేశకురాలిగా ప్రభు సేవ ఇక్కడ కూడా చేశాను. బీదర్లో ఒక మీటింగ్ ఉంది. That's why he didn't come, so he prayed and sent me. బీదర్లో మరొక మీటింగ్ ఉన్న కారణాన్ని బట్టి వారు రాలేదు, నన్ను పంపించారు. So like that, the prayer brings great result. కనుక ప్రార్థన అనేది గొప్ప కార్యాలని జరిగిస్తుంది. So 1992 October I got my own flat. 1992 సంవత్సరం అక్టోబర్లో మాకు మా సొంత ఫ్లాట్ ని దేవుడు మాకు ఇచ్చాడు. అప్పటి వరకు we had all, it was rented house. అప్పటి వరకు అన్ని కూడా అద్దె ఇళ్లలో మేము ఉండేవాళ్ళం. So since the time he gave me own house, I opened a prayer room in my house. మాకు ఆ సొంత ఇల్లు ఇచ్చిన నాటి నుండి కూడా ఒక గదిని సంపూర్ణంగా ప్రార్థన కొరకు సిద్ధం చేశాం. Then second house also I opened a prayer, that maroon carpet. మరి ఆ తర్వాత మరొక ఇల్లును దేవుడు ఇచ్చినప్పుడు అందులో ఒక మెరూన్ కార్పెట్ వేసి మరి చక్కగా మరి ఆ ఇల్లును ప్రార్థన కొరకు గదులు సిద్ధపరిచాం. Now third house villa we are having, and I opened a prayer room and studio. We are recording all the TV messages for you there. మరి ఇప్పుడు దేవుడిచ్చిన ఆ యొక్క విల్లాలో కూడా ఒక ప్రత్యేకమైన గదిని, ఆ మేడ గదిని సిద్ధం చేశాం. అందులో ప్రార్థనలు జరుగుతాయి. అక్కడ నుంచే టీవీ వర్తమానాలు రికార్డ్ చేసి మరి ప్రపంచానికి అందిస్తాం. You may not have big houses.
ఇంకో మాట గమనించండి, మాకు అలాంటి పెద్ద పెద్ద ఇళ్ళు లేవండి అని మీరు అనొచ్చు. బట్ హిందూస్ విల్ హావ్ పూజా రూమ్, ఎవ్రీ హౌస్ దే హావ్ పూజా రూమ్. మరి క్రైస్తవేతరులైన వారు ప్రతి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే, ఇల్లు తీసుకుంటే ఒక పూజ గది అనేది పెట్టుకుంటారు కదా. When I bought the villa, there was a puja room. మరి నేను విల్లా కొన్నప్పుడు కూడా ఆ పూజ గది ఉండింది. So I kept 3 days meeting and sanctified it. మరి 3 రోజులు ప్రార్థన పెట్టి మరి దాన్ని సిద్ధపరిచాం ప్రార్థన కొరకు. What I am saying is, when you give the Lord the first place, one room in your house, God will bless you. నేను చెప్పేది ఏంటంటే, మనం విశ్వాసంతో మరి ఆసక్తితో మనం ప్రార్థన చేసిన ఒక గది ఉన్నా సరే, మరి ప్రార్థనలో గొప్ప శక్తి అక్కడ విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, పాడండి. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. So I have written Telugu, what is this, స్తోత్రార్పణ అనే ఆరాధన పాట. 800 songs for you for all the అన్ని సంఘాల్లో పాడుకునే మరి దాదాపు 800 పాటలు కలిగిన పుస్తకం మరి ప్రింట్ చేయడం జరిగింది. తెలుగు పాటల పుస్తకం, ఇంగ్లీష్ కాదు, తెలుగు. ఆమేన్. సో మీ కోసం అన్ని బుక్స్ ఆర్ ఇన్ తెలుగు. మరి మీ కొరకు తెలుగు భాషలో అన్ని పుస్తకాలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. చరిత్ర సృష్టించిన స్త్రీ, ఐ యామ్ ఏ హిస్టరీ మేకర్, యు షుడ్ బి హిస్టరీ మేకర్. చూడండి, చరిత్ర సృష్టించిన స్త్రీలు అనే పుస్తకం రాశాను. ఈ రోజు నేను ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉన్నాను, మీరు కూడా చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలి. దేర్ ఈస్ వన్ మినీ బైబిల్. ఆమేన్ చెప్పండి, ఎవరో చెప్పారు. సో యు విల్ బికమ్ హిస్టరీ మేకర్. ఆమేన్ అని చెప్పిన వాళ్ళు చరిత్ర సృష్టించే వారుగా అయిపోతారు. ఆమేన్. ఇది కూడా చదవండి, యు విల్ బికమ్ చరిత్ర సృష్టించిన స్త్రీ. హల్లెలూయా. అండ్ దేర్ ఇస్ a mini bible. ఇది ఒక మినీ బైబిల్ లాంటిది అన్నమాట. బైబిల్లోని you can give it to others because small letter they won't read. బైబిల్ అంతా కూడా ఇస్తే వాళ్ళు చదవలేరు, వాళ్ళకి అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని గ్రంథాల్లో ఉన్న ప్రాముఖ్యమైన, అంటే అందరికీ అర్థమయ్యే రీతిగా ఉండి అన్ని పొందుపరిచిన ఒక పుస్తకం ఇది, బైబిల్ లాగా అన్నమాట. ఆమేన్. వేస్ట్ చేయకుండా ఏదైనా విత్తండి, దెన్ అదర్వైజ్ యు విల్ బి వేస్టింగ్ ద బుక్. ఉచితంగా ఇస్తే మనం వ్యర్థం చేస్తాం గనుక మీకు కలిగినది ఏదైనా ఇచ్చి మరి అది తీసుకోనండి. దానికి పెద్ద మీకు వెలగడితే కాదు, కానీ మరి మీరు దీవించబడడానికి మీరు ఏదైనా ఇచ్చి తీసుకోవాలి. ఆమేన్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ పవర్. వింటున్నారా? పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చు ఆత్మ. when you pray, power will come upon you. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది నువ్వు ప్రార్థించినప్పుడు. when you pray, what is that? why God is asking you to pray? ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు? when you receive the power of the Holy Spirit will come upon you, you will be witnesses in Jerusalem, Judea, Samaria, and of the Acts 1:8. అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. చెప్పండి, నాకు శక్తి కావాలి దేవా. చెప్పండి, నాకు శక్తి కావాలి ప్రభువా. నాకు అభిషేకం కావాలి దేవా. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలని అడగండి. హల్లెలూయా. ఇంతేనా? ఆసక్తి లేదు. నన్ను అభిషేకించండి. చెప్పండి, నన్ను అభిషేకించండి. నన్ను అభిషేకించి. మై ప్రేయర్ లైఫ్ యు టర్న్ ఇన్ a new way. ప్రభువా, నా ప్రార్థన జీవితాన్ని మార్చండి. Make it a new level, Lord. ఒక నూతన స్థాయికి నా ప్రార్థన ఎదుగునుగా. The gear should change, O Lord. నా ప్రార్థన గేర్ మార్చాలి ప్రభువా. The speed must increase, O Lord. మరి ఇంకా భారంతో ముందుకెళ్ళాలి ప్రభువా. Speed must increase, O God. ప్రభువా, వేగవంతంగా ప్రార్థించాలి. Help me to pray in holiness, Lord. పరిశుద్ధతతో ప్రార్థించుటకు సహాయం చేయి. Help me to pray in faith, O Lord. విశ్వాసంతో ప్రార్థించుటకు సహాయం చేయి. Help me to pray in persistency, Lord. పట్టుదలతో ప్రార్థించుటకు సహాయం చేయి ప్రభువా. Help me to pray with vehement cries, O God. ఓ మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించుదును గాక. ఎంతమంది అలాగే చెప్తున్నారు? లేచి నిలబడండి. ఎంతమంది అలాంటి తీర్మానంతో ఉన్నవారు లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం I am going to pray for you. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Pastor will pray. Thank you Jesus. Hallelujah. There is meeting, right? సాయంకాలం కూడిక ఉంది, అందరూ కూడా సిద్ధపడి మీ కుటుంబాలతో రండి. సాయంకాలం అందరూ రండి, కుటుంబం. ఓకే, కుటుంబాలుగా కలిసి రండి. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన. థ్యాంక్ యూ ఫర్ స్మైలింగ్. ఇద్దరు స్మైల్, మంచి నవ్వు ముఖం. మీరు ఎప్పుడు నవ్వుతో వాక్యాన్ని స్వీకరిస్తున్న దేవుడు మిమ్మల్ని చాలా దీవించు. ఎంకరేజింగ్. ఇట్స్ వెరీ గుడ్. చాలా మంచిది. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ మనం ప్రభువుకు అప్పగించుకుందాం. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ
అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా చెప్దామా ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ మా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా ప్రార్థన శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయ్యా అందరు చెప్దామా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా పాడదామా యేసయ్యా నాకు